నిజంగానే అజయ్ని ప్రేమించావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముగిసేనా కలలే చదిరేనా గాయం మిగిలేనా రెప్పలే తడిసేనా శ్రీ, రెడీ అయిపోయావా? 10 minutesలో వస్తా. శ్రీ, ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం. శ్రీ, ఎస్ మ్యామ్. కృష్ణ వచ్చాడా? కృష్ణ ఇంకా రాలేదు మ్యామ్. ఓకే, రాగానే నా క్యాబిన్కి రమ్మని చెప్పు. ఓకే మ్యామ్, రాగానే చెప్తా. అమ్మ కృష్ణ, ఎప్పుడు లేట్గానే వస్తావా? అయినా లీలా మేడం నీ గురించి అడిగింది. ఏంటంట? రాగానే ఫస్ట్ తన క్యాబిన్కి రమ్మని చెప్పింది. ఏంటి వెళ్ళు. వెళ్తున్నా. మ్యామ్, నిన్న రాత్రి నేను అలా చేయకుండా ఉండాల్సిందే. ఏంటి? అదే, మిమ్మల్ని కిస్ చేయకుండా ఉండాల్సిందే. అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది. యాక్సిడెంటల్గానే ఎందుకు అనుకుంటున్నావు? నీకు నాకు ఇద్దరికి ఇష్టం ఉండే కదా కిస్ చేసుకున్నాం. మ్యామ్, అది లుక్, నువ్వు సింగిల్గా ఉన్నావు, నేను సింగిల్గా ఉన్నా. ఇవన్నీ కామన్, పెద్దగా పట్టించుకోకూడదు. నాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదు? నేను ఇలా చేయడం నాకు నచ్చలేదు. మరి ఎలా చేస్తే నచ్చుతుంది? మ్యామ్, చూడు, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. కృష్ణ, ఐ లవ్ యూ. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సింది, కానీ కొంచెం లేట్ అయింది. సారీ మ్యామ్, నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు. అంటే ఎందుకు? లేదంటే లేదు. అంటే నేనంటే ఇష్టం లేదా? మ్యామ్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగితే లేదని చెప్పావు. ఇంకా ప్రాబ్లం ఏంటి? చూడు కృష్ణ, నువ్వు నాతో ఉంటే ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇట్స్ ఆల్ యోర్స్. ఆలోచించుకో. కృష్ణ, కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావు? మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. ఆలోచించుకో.
బాగా ఆలోచించి నాకు చెప్పు. కృష్ణ, ఐ లవ్ యూ. నువ్వు నాతో ఉంటే ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇట్స్ ఆల్ యోర్స్. ఆలోచించుకో. నీకు నాకు ఇద్దరికి ఇష్టం ఉండే కదా కిస్ చేసుకున్నాం. ఆలోచించుకో. శ్రీ 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 ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? మార్నింగ్ కూడా చెప్పుకొని వెళ్ళిపోయావు. అరే ఏమైనా ఉంటే చెప్తే కదా అర్థమవుద్ది. శ్రీ హలో. భయ్యా, లొకేషన్లోనే ఉన్నాను, వచ్చేయండి. హే శైలు, ఏంటి షుగర్ కోసం వచ్చావా? ఒసేయ్, నీకేం పని పాట లేదా? ఎప్పుడు మా ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటావు. ఏంటి విశేషాలు? ఎక్కడికన్నా బయటకు వెళ్దామా? చెప్పు, తెగిపోద్ది. తను ఫోన్లో మాట్లాడుతుంది. అవును, ఎక్కడికో వెళ్దాం అంటున్నావు. ఎక్కడికి? ఎక్కడికైనా బయటకి లంచ్కి వెళ్దామా? లంచ్కా? ఒసేయ్, మీ ఇంట్లో వంట చేయలేదా? పక్కింటికి వచ్చి లంచ్కి వెళ్దామా అని అడుగుతున్నావు. బా, కరెక్ట్ టైంకి వచ్చావు. పద, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. అదేంటి కృష్ణ, నువ్వు పొద్దు నుంచి ఏం తినలేదా? నీకెందుకే? వాడు తింటే నీకేంటి, తినకపోతే నీకేంటి? తను ఎందుకో మనల్నే అంటున్నట్టు అనిపిస్తుంది కృష్ణ. చిచ్చి, తను ఫోన్లో మాట్లాడుతుంది. నాకెందుకో మనల్నే అన్నట్టు అనిపిస్తుంది. తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది. అవును, నువ్వు కూడా లంచ్ చేయలేదా? లేదు కృష్ణ, అందుకే బయటికి వెళ్దామా అని అడగడానికి వచ్చా. వెళ్దాం, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. వాణ్ణి నిన్ను ఇద్దరిని కలిపి అన్నంలో విషం పెట్టి చంపేస్తా. శైలు, లంచ్ చేసిన తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్దామా? నాకు నీతో షాపింగ్కి వెళ్ళాలని ఉంది. ఒసేయ్, నువ్వు అక్కడే ఉండవని పని చెప్తా. కృష్ణ, నేను మళ్ళీ వస్తా కృష్ణ. శైలు, లంచ్కి వెళ్దామన్నావు. అంటే ఇప్పుడు కుదరదులే, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. శైలు, Bye, కృష్ణ. శైలు, శైలు ఆగు. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు నాతో మాట్లాడావు, నేను పలకరిస్తే పలకరేయవు. ఒక్కరోజు బయటికి తీసుకెళ్ళినందుకు ఇంత గొడవ చేయాలా? ఇన్ని సమస్యలు నాతోనే కదా ఉన్నావు. ఇదే నన్ను అర్థం చేసుకుంది. శైలితో కోపడ్డావు చూడు, అలా కోపడు. నేను తీసుకుంటా, కావాలంటే తిట్టు కొట్టు, అంతేగాని నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకు. నేను భరించలేను. శ్రీ, ఆ రోజు నీ మీద కోపడినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. సరే, నేను నీతో మాట్లాడలేదు, నువ్వొచ్చి నాతో మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడావు? గొడవ జరిగినప్పుడు వచ్చి మాట్లాడావు, మళ్ళీ నా దగ్గరకు వచ్చావా? రోజు ఆఫీస్కి ఒక్కడవే వెళ్తున్నావు, ఒక్కడవే వస్తున్నావు. రోజు నైట్ బయటకు ఒక్కడవే వెళ్తున్నావు కదా. ఈ 1 వీక్ అసలు నేను పట్టించుకోలేదు. నేను ఒక దాన్ని ఉన్నానని అసలు నీకు గుర్తుంటేనే కదా. అయినా రోజు నైట్ బయటకు ఎక్కడికి వెళ్తున్నావు? పార్ట్ టైం జాబ్ ఏమైనా చేస్తున్నావా? లేదే. మరి రోజు నైట్ బయటకు వెళ్ళి ఏం చేస్తున్నావు? నైట్ ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చాడు. అంటే వాడు ఊరు కొత్త, ఏం తెలియదు కాబట్టి వాడికి హెల్ప్ చేస్తున్నాను అంతే. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంతే. నువ్వు మాత్రం అంతా మాట్లాడకుండా ఉండకే, నాకు పిచ్చెక్కుతుంది. నీకు పిచ్చెక్కుతుందేమో, నాకు మాత్రం నరకంలా ఉంది నువ్వు మాట్లాడకపోతే. అయినా నువ్వేమంత కష్టపడక్కర్లేదులే,
నా ఫ్యూచర్ ప్లాన్స్ కోసం నేనే కష్టపడతాను, నేనే డబ్బులు సంపాదిస్తాను. నీ ఫ్యూచర్ నా ఫ్యూచర్ కాదా, అది మన ఫ్యూచర్. నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. మరి ఆ రోజు ఎందుకు అలా మాట్లాడావు? అది కోపంలో అనేసాను, అర్థం చేసుకోవచ్చుగా. అయినా నాకు నచ్చలేదు నువ్వు అలా మాట్లాడడం. శ్రీ, ఇటు చూడు, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నేను తీరుస్తాను. నీకు ఎలాంటి కష్టంలోనైనా నేను తోడుంటాను. నువ్వు నా సొంతం. నువ్వు లేకపోతే నా జీవితమే లేదు. శ్రీ, ఐ లవ్ యూ. కృష్ణ, ఐ లవ్ యూ. నువ్వు నాతో ఉంటే ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇట్స్ ఆల్ యోర్స్. ఆలోచించుకో.